Hi viewers, in this video we are going to discuss some important questions from zoology. సో ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఆహారంలో ఇక వైటమిన్స్ యొక్క ఇంపార్టెన్స్ని ఐడెంటిఫై చేసిన వ్యక్తి ఎవరు, లేకుంటే దాన్ని డిస్కవర్ చేసినటువంటి ఒక సైంటిస్ట్ ఎవరు అనేటువంటిది ఇక్కడ క్వశ్చన్ అనేటువంటిది. హూ ఇస్ ద పర్సన్ హూ డిస్కవర్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ వైటమిన్స్ ఇన్ ఫుడ్. సో ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ చూద్దాం. మనకి ఇక్కడ చూసినట్టయితే ఫంక్ ఇవ్వడం జరిగింది, హాఫ్కిన్ ఇవ్వడం జరిగింది, తర్వాత మెండల్, మోర్గాన్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. సో వీరిలో కానీ చూసినట్టయితే మెండల్ కావచ్చు, మోర్గాన్ కావచ్చు, వీళ్ళిద్దరూ కూడా దే ఆర్ రినౌండ్ సైంటిస్ట్ ఫ్రమ్ జెనెటిక్స్. అండ్ ఫంక్ అండ్ హాఫ్కిన్ చూస్తే వీళ్ళిద్దరు కూడా ఒక బయోకెమిస్ట్రీలో మంచి రినౌండ్ ఇక సైంటిస్టులు వీళ్ళిద్దరు, ఫంక్ అండ్ హాఫ్కిన్. సో ఇక ఫంక్ అండ్ హాఫ్కిన్ ఇద్దరు కూడా ఇక వైటమిన్స్ మీదే వర్క్ చేశారు. అయితే ఇక ఫంక్ అండ్ హాఫ్కిన్లో ఎవరు వీటిలో ఒక ఫుడ్లో వీటికి ఇంపార్టెన్స్ని ఫస్ట్ ఐడెంటిఫై చేశారనేది చూస్తే హాఫ్కిన్ అనే సైంటిస్ట్ దీనికి ఇంపార్టెన్స్ని ఐడెంటిఫై చేశాడు. సో హాఫ్కిన్ ఏ విధంగా వీటికి ఇంపార్టెన్స్ని ఐడెంటిఫై చేశాడనేది పరిశీలిస్తే, సో ఇతను ఏం చేశాడంటే ఇక ఫుడ్లో ఏవైతే ఇక స్మాల్ అమౌంట్లో ఉంటాయో ఆ స్మాల్ అమౌంట్లో ఉన్నటువంటివి ఏం చేస్తాయంటే ఇవి ఎప్పుడైతే లోపిస్తాయో, సో మనం తీసుకునే ఫుడ్లో ఏవైతే స్మాల్ అమౌంట్స్లో ఉంటాయో ఆ స్మాల్ అమౌంట్స్లో ఎప్పుడైతే లోపిస్తాయో, సో దానివల్ల ఏమవుతాయంటే కొన్ని డిజార్డర్స్ లేదా డిసీజెస్ అనేటువంటిది ఆ యొక్క ఫుడ్ తీసుకునే వ్యక్తుల్లో ఇవి ఫామ్ అవ్వడం అనేటువంటిది జరుగుతుందని చెప్పాడు. ఆ విధంగా మనం తీసుకునే ఫుడ్లో ఏవైతే స్మాల్ అమౌంట్స్లో ఉన్నాయో అవి చాలా ఇంపార్టెంట్ అని చెప్పి ఇతను చెప్పడం జరిగింది. ఎప్పుడైతే స్మాల్ అమౌంట్లో ఉన్నవి లోపిస్తాయో అప్పుడు డిజార్డర్స్ లేదా డిసీజెస్ వస్తాయన్నాడు. సో ఈ స్మాల్ అమౌంట్లో ఉన్న ఈ యొక్క ఫ్యాక్టర్స్ని తర్వాత ఐసోలేట్ చేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే ఫంక్ అనేటువంటి ఈ యొక్క శాస్త్రవేత్త. సో ఇక ఫంక్ అనే సైంటిస్ట్ ఏం చేస్తాడంటే ఈ స్మాల్ అమౌంట్స్లో ఉన్నటువంటి వీటిని ఈ ఫుడ్లో నుంచి ఐసోలేట్ చేసి వీటికి ఏమని పేరు పెట్టాడంటే వైటమిన్స్ అని చెప్పి పేరు పెట్టడం జరిగింది. సో వైటమిన్స్ అని చెప్పి ఇతను ఎందుకు వీటికి పేరు పెట్టడం జరిగిందని మనం కానీ పరిశీలించినట్లయితే, సో ఇవి చాలా వైటల్ ఫర్ ఆర్గానిజమ్స్ అని చెప్పి, అంటే చాలా ఇంపార్టెంట్ అని చెప్పి, అలాగే వీటి యొక్క కెమికల్ స్ట్రక్చర్ చూస్తే ఇక అమైన్ అనేటువంటిది వీటిలో ఉండడం అనేటువంటిది ఇతను అబ్జర్వ్ చేయడం వల్ల వీటికి వైటమిన్స్ అని చెప్పి వీటికి పేరు ఇవ్వడం జరిగింది. అయితే తర్వాత డిస్కవర్ చేసినటువంటి ఇక విటమిన్స్లో ఇక అమైన్ స్ట్రక్చర్ లేకపోవడం వల్ల సో తర్వాత విటమిన్స్ అని చెప్పేటువంటి ఒక పేరు అనేటువంటిది మనకు రావడం అనేటువంటిది జరిగింది. సో ఆ విధంగా వైటమిన్స్ నుంచి విటమిన్స్ అనేటువంటిది ఇక నేమ్ అనేటువంటిది ట్రాన్స్ఫార్మ్ అవ్వడం జరిగింది. సో ఆ విధంగా వైటమిన్స్ అనేటువంటి ఒక పేరు ఎవరు చెప్పారు అంటే ఫంక్ అవుతుంది. అలాగే ఎవరు వీటికి ఇంపార్టెన్స్ అనేటువంటిది ఫుడ్లో ఐడెంటిఫై చేశారు అంటే మనకు ఈ యొక్క హాఫ్కిన్ అనే సైంటిస్ట్ అనేటువంటిది రైట్ ఆన్సర్ అవుతుంది. సో దీనికి ఇక ఆప్షన్ బి అనేటువంటిది ఇక కరెక్ట్ దీనికి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. శాన్వాక్ అనేటువంటి ఇక వ్యాక్సిన్ దేని నివారణకు వాడతారు, సో దేన్ని క్యూర్ చేయడానికి, దేన్ని ప్రివెంట్ చేయడానికి వాడతారు అనేటువంటిది. సో ఇక శాన్వాక్ అనేటువంటి ఈ యొక్క వ్యాక్సిన్ అనేటువంటిది ఇక శాంతా బయోటెక్ వాళ్ళు దీన్ని డెవలప్ చేయడం జరిగింది. అందువల్ల దీన్ని శాన్వాక్ అని చెప్పి పేరు రావడం జరిగింది. మరి దీన్ని దేనికి వాడతారు అనేటువంటిది ఇచ్చారు. ఇక్కడ క్షయ అనేటువంటిది ఇచ్చారు, అలాగే రూబెల్లా, తట్టు అనేటువంటిది, హెపటైటిస్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. సో ఈ శాన్వాక్ వ్యాక్సిన్ అనేటువంటిది హెపటైటిస్ బి అనే దీన్ని నివారించడానికి, ప్రివెంట్ చేయడానికి వాడడం అనేటువంటిది జరుగుతుంది. సో నెక్స్ట్ యొక్క క్వశ్చన్ చూద్దాం. ఎద్దుల యొక్క శుక్లాన్ని అంటే ఇక వాటి యొక్క స్పర్మ్ని ద్రవ నైట్రోజన్లో అంటే ద్రవ నత్రజనిలో ఏ ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేస్తారనేటువంటిది. సో ఇక ద్రవ నత్రజన్ అంటే లిక్విడ్ నైట్రోజన్. సో ఇక లిక్విడ్ నైట్రోజన్లో దీన్ని స్టోర్ చేయడం అనేటువంటిది జరుగుతుంటుంది వీటి యొక్క స్పర్మ్ అనేటువంటిది. సో ఇక స్పర్మ్ అనేటువంటిది ఇక లిక్విడ్ నైట్రోజన్లో స్టోర్ చేసినప్పుడు ఇక లిక్విడ్ నైట్రోజన్ యొక్క టెంపరేచర్ ఎంత ఉంటుంది అనేటువంటిది ఇక్కడ క్వశ్చన్ అనేటువంటిది. సో ఇక్కడ ఇచ్చినటువంటి ఒక స్టేట్మెంట్స్ చూస్తే 196 అంటే -196 డిగ్రీస్, తర్వాత +196 డిగ్రీస్ అనేటువంటిది, అలాగే 98.40 ఫారెన్హీట్ అనేటువంటిది, అలాగే 0 డిగ్రీస్ అనేటువంటిది. సో ఈ విధంగా మనకి 4 స్టేట్మెంట్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇవి -డిగ్రీలో స్టోర్ చేయడం జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. -డిగ్రీలో కూడా -196 డిగ్రీస్ దగ్గర ఏమవుతుందంటే ఇక స్పర్మ్ని స్టోర్ చేయడం జరుగుతుంది. సో -196 డిగ్రీస్ దగ్గర నైట్రోజన్ అనేటువంటిది మనకు
సొలిడిఫై అవ్వదు, అంటే నైట్రోజన్ గడ్డ కట్టడం అనేటువంటిది ఉండదు. సో వాటర్ అయితే మనకు గడ్డ కట్టిపోయి ఫ్రీజ్ అయిపోయి గడ్డ కట్టడం జరుగుతుంది. అయితే ఇక్కడ నైట్రోజన్ అనేటువంటిది స్టిల్ -196 డిగ్రీస్ దగ్గర కూడా ఇది లిక్విడ్ స్టేట్లో ఉండడం అనేటువంటిది జరుగుతుంది. సో ఇక లిక్విడ్ స్టేట్లో ఉన్నటువంటి ఇక నైట్రోజన్లో ఏమవుతుందంటే వీటి యొక్క స్పర్మ్ అనేటువంటిది స్టోర్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. సో తర్వాత ఎప్పుడైతే దీన్ని అవసరం అవుతుందో సో అప్పుడు ఆ యొక్క లిక్విడ్ నైట్రోజన్ నుంచి ఈ యొక్క స్పర్మ్ అనేటువంటిది తీసుకొని తర్వాత వాటిని తర్వాత ఇన్సెమినేషన్ ప్రాసెస్ కోసం యూజ్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. సో ఇప్పుడు ఇక నెక్స్ట్ క్వశ్చన్ అనేటువంటిది చూద్దాం. సో మానవుడి యొక్క శరీర ఉష్ణోగ్రత, సో హ్యూమన్ యొక్క బాడీ టెంపరేచర్ ఎంత అనేటువంటిది, సో బాడీ టెంపరేచర్ ఆఫ్ హ్యూమన్ అని చెప్పి ఇచ్చారు. సో ఇక్కడ ఇచ్చినటువంటిది మళ్ళీ చూడొచ్చు, -196 డిగ్రీస్ ఇవ్వడం అనేటువంటిది జరిగింది. సో ఇది లిక్విడ్ నైట్రోజన్ యొక్క టెంపరేచర్ గుర్తుపెట్టుకోవాలి. +196 డిగ్రీస్ ఇవ్వడం జరిగింది. +196 డిగ్రీస్ దగ్గర సో బాడీలో ఉన్నట్టు ఏ సెల్ కూడా ఏమవుతుందంటే ఇది అంటే కొన్ని థర్మోఫైల్స్ తప్ప ఈ టెంపరేచర్స్లో ఎలాంటి యొక్క సెల్స్ కూడా సర్వైవ్ కాలేవు. సో హ్యూమన్ సెల్స్ కూడా సర్వైవ్ కాలేవు. సో నెక్స్ట్ చూస్తే 98.40 ఫారెన్హీట్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. సో ఇది దీనికి రైట్ స్టేట్మెంట్. సో 98.40 ఫారెన్హీట్ టెంపరేచర్ దగ్గర ఏమవుతుందంటే బాడీ అనేటువంటిది మన బాడీ టెంపరేచర్ ఉంటుంది. సో దీనికంటే ఎక్కువగా టెంపరేచర్ కానీ పెరిగినట్టయితే దాన్ని ఆ కండిషన్ మనం ఏమని చెప్తామంటే ఫీవర్ అని చెప్పడం జరుగుతుంది. తర్వాత అలాగే 0 డిగ్రీస్ అని ఇచ్చారు. సో 98.40 ఫారెన్హీట్ దగ్గర ఏమవుతుందంటే బాడీ యొక్క టెంపరేచర్ అనేటువంటిది ఉంటుంది. నెక్స్ట్ పేగుకు వచ్చేటువంటి వ్యాధి ఏదైనటువంటిది ఇచ్చారు ఇక్కడ క్వశ్చన్. సో డిసీజ్ విచ్ ఇస్ సీన్ ఇన్ ఇంటెస్టైన్ అనేటువంటిది. సో ఇక్కడ ఇచ్చినట్టు స్టేట్మెంట్ చూద్దాం. టైఫాయిడ్, హెపటైటిస్, ఎయిడ్స్, మలేరియా అనేటువంటిది ఇవ్వడం జరిగింది. సో మలేరియా అనేటువంటిది మనకు తెలిసి ఇది లివర్ అండ్ ఆర్బీసీలో దానికి లైఫ్ సైకిల్ అనేటువంటిది కంప్లీట్ చేసుకుంటుంది. ఎయిడ్స్ అనేటువంటిది ఇది ఇమ్యూన్ సిస్టమ్ని అఫెక్ట్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. అండ్ హెపటైటిస్ అనేటువంటిది లివర్ని అఫెక్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ టైఫాయిడ్ అనేటువంటిది, సో టైఫాయిడ్ అనేటువంటిది ఇది ఒక సిస్టమిక్ డిసీజ్. సో ప్రధానంగా ఇది దేన్ని ఎఫెక్ట్ చేస్తుంది అంటే గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్ట్ అనే దాన్ని ఇది అఫెక్ట్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. సో ఆ విధంగా టైఫాయిడ్ అనేటువంటిది పేగుకు వచ్చేటువంటి వ్యాధి. సో దీనికి రైట్ స్టేట్మెంట్ అనేటువంటిది ఏ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ అనేటువంటి చూద్దాం. మెదడులో నియంత్రిత కండరాలు సమతాస్థితిని నియంత్రించే భాగం. సో విచ్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ కంట్రోల్స్ ద మూమెంట్ ఆఫ్ వాలంటరీ మజిల్స్ అనేటువంటిది ఇక్కడ క్వశ్చన్. సో వాలంటరీ మజిల్స్ అనేటువంటిది ఇక బ్రెయిన్లో ఉన్నటువంటి ఏ పార్ట్ ఇక ఆధీనంలో ఉంటాయి, లేకుంటే ఏ పార్ట్ అనేటువంటిది వాటిని కంట్రోల్ చేస్తూ ఉంటుంది, రెగ్యులేట్ చేస్తూ ఉంటుంది అనేటువంటిది. సో బ్రెయిన్లో మనకు తెలుసు ఫోర్ బ్రెయిన్ ఉంటుంది, మిడ్ బ్రెయిన్, అలాగే హ్యాండ్ బ్రెయిన్ అనేటువంటిది ఉంటుంది. ఫోర్ బ్రెయిన్లో కొన్ని పార్ట్స్ ఉంటాయి, మిడ్ బ్రెయిన్లో కొన్ని పార్ట్స్ ఉంటాయి, హ్యాండ్ బ్రెయిన్లో కొన్ని పార్ట్స్ అనేటువంటిది ఉంటుంది. సో ఇక నియంత్రిత కండరాలు వాలంటరీ ఇక మజిల్స్ అనేటువంటిది దేని యొక్క ఆధీనంలో ఉంటాయంటే ఇది యాక్చువల్గా ఇక సెరిబ్రమ్ ఇక ఆధీనంలో ఉండడం జరుగుతుంది. సో ఇక సెరిబ్రల్ హెమిస్పియర్స్ ఉంటాయి కదా, ఇక సెరిబ్రల్ హెమిస్పియర్స్ అనేటువంటి ఇక వాలంటరీ మజిల్స్ని కంట్రోల్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. సో వాలంటరీ మజిల్స్ అంటే బాడీ యొక్క కంట్రోల్ అనేటువంటిది వాలంటరీ మజిల్స్ ద్వారా జరుగుతుంటే ఆ వాలంటరీ మజిల్స్ అనేటువంటిది దేని కంట్రోల్లో ఉంటున్నాయంటే బ్రెయిన్లో ఉన్నటువంటి ఇక ఫోర్ బ్రెయిన్లో ఉన్నటువంటి ఇక సెరిబ్రల్ హెమిస్పియర్స్ యొక్క ఆధీనంలో ఉండడం అనేటువంటిది జరుగుతుంది. సో మనకి ఇచ్చిన స్టేట్మెంట్స్ చూద్దాం. ఇక్కడ మధ్యాముఖం ఇచ్చారు, నాకు ఇది ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ ఎగ్జాక్ట్గా ఇక వర్డ్స్కి తెలియదు. అనుమస్తిష్కం అనేటువంటిది ఇచ్చారు, ద్వారగోర్ధం అనేటువంటిది ఇచ్చారు, అలాగే మస్తిష్కార్ధ గోళాలు అనేటువంటిది ఇచ్చారు. సో దీనికి మస్తిష్కార్ధ గోళాలు, ఎందుకంటే హెమిస్పియర్స్ అంటే గోళాలు కాబట్టి సో దీనికి రైట్ స్టేట్మెంట్ వచ్చి నేను ఇదే అనుకుంటున్నాను, మస్తిష్కార్ధ గోళాలు అని చెప్పి. సో ద్వారగోర్ధం అంటే మెడుల్లా ఆబ్లాంగేటా అనుకుంటాను, అనుమస్తిష్కం అంటే సెరిబెల్లం అనుకుంటున్నాను, ఇఫ్ ఐఎమ్ రైట్. సో మధ్యాముఖము అంటే దట్ ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ ఏంటి ఇక ఇక ఏ పార్ట్ అనేటువంటిది మధ్యాముఖం అనేటువంటిది ఇంగ్లీష్కి సిమిలర్ వర్డ్ అనేటువంటిది ఐ డోంట్ హ్యావ్ ఐడియా రైట్ నౌ. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో మెదడులో అనియంత్రిత చర్యలను నియంత్రించే భాగం. సో ఇంతవరకు వాలంటరీ మజిల్స్ అనేటువంటిది ఏ విధంగా కంట్రోల్ అవుతాయి అనేది చెప్పాం. ఇప్పుడు అనియంత్రిత చర్యలు అంటే ఇన్వాలంటరీ మజిల్స్ కావచ్చు, ఇన్వాలంటరీ యాక్షన్స్ కావచ్చు, ఏ విధంగా రెగ్యులేట్ అవుతుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకు హార్ట్ బీట్ కావచ్చు, లేకుంటే మన బాడీలో జరిగేటువంటి డైజెషన్ కావచ్చు. సో ఇవన్నీ కూడా ఏమవుతాయంటే ఇవి మనకు ఆధీనంలో ఉండవు. సో ఇవి అనియంత్రితంగా జరుగుతూనే ఉంటాయి ఇన్వాలంటరీగా.
సో ఈ యొక్క ఇన్వాలంటరీ యాక్షన్స్ అనేటువంటిది ఏ విధంగా జరుగుతాయి అనేటువంటిది ఇక్కడ ఇచ్చినటువంటి ఒక క్వశ్చన్. సో ఇచ్చిన స్టేట్మెంట్స్ చూద్దాం. మజ్జాముఖం ఇచ్చారు, అనుమస్తిష్కం అనేటువంటిది ఇచ్చారు, అలాగే ద్వారగోర్ధం ఇచ్చారు, మస్తిష్క అర్ధ గోళాలు అనేటువంటిది ఇవ్వడం జరిగింది. సో మస్తిష్క అర్ధ గోళాలు అంటే సెరిబ్రల్ హెమిస్పియర్స్ అనమాట. సో అలాగే అనుమస్తిష్కం అంటే ఇది సెరిబెల్లం అనమాట. అలాగే ఇక ద్వారగోర్ధము అంటే మెడుల్లా అబ్లాంగేటా అనమాట. సో ఇక మెడుల్లా అబ్లాంగేటా ఇక కంట్రోల్లో, సో హైడ్ బ్రెయిన్లో ఉన్నటువంటి ఇక మెడుల్లా అబ్లాంగేటా కంట్రోల్లో ఏమవుతుందంటే ఈ యొక్క ఏంటంటే ఇక ఇన్వాలంటరీ యాక్షన్స్ అనేటువంటిది దీని యొక్క కంట్రోల్లో ఉండడం అనేటువంటిది జరుగుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. అస్టైల్ కొలైన్ని విచ్ఛిన్నం చేసే రసాయనం ఏదనేటువంటిది. సో మనకు తెలుసు. సో ఇక న్యూరాన్స్లో ఏమవుతుందంటే, సో ఒక న్యూరాన్ నుంచి ఇంకొక న్యూరాన్కి ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ట్రాన్స్ఫర్ అవ్వడం అనేటువంటిది ఎలా జరుగుతుందంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 న్యూరాన్స్ ఉన్నాయి. న్యూరాన్స్కి ఏ విధంగా ఇన్ఫర్మేషన్ ఒక న్యూరాన్ నుంచి ఇంకొక న్యూరాన్కి ట్రాన్స్ఫర్ అవుతుందంటే, సో ఈ న్యూరాన్ అనేటువంటిది ఏదైతే ఉంది, ఈ న్యూరాన్ అనేటువంటిది దాని యొక్క డెండ్రైట్స్ అనేటువంటివి ఏవైతే ఉన్నాయో ఆ డెండ్రైట్స్ ఇక చివర్లో ఏవైతే ఉన్నాయి, యాక్సాన్ యొక్క డెండ్రైట్స్ ఏవైతే ఉన్నాయో ఇక యాక్సాన్ డెండ్రైట్స్ అనేటువంటి చివర్లో రిలీజ్ చేసేటువంటి ఒక కెమికల్ అనేటువంటిది ఉంటుంది. దాన్ని అస్టైల్ కొలైన్ అని చెప్పడం జరుగుతుంది. ఇక అస్టైల్ కొలైన్ అనేటువంటిది ఎప్పుడైతే దీని నుంచి రిలీజ్ అవుతుంది, ఇక అస్టైల్ కొలైన్ నెక్స్ట్ ఉన్నటువంటి న్యూరాన్కి ఏమవుతుంది అంటే ఇది బైండ్ అవుతుంది, లైగేట్ అవుతుంది. ఆ విధంగా నెక్స్ట్ న్యూరాన్కి ఇన్ఫర్మేషన్ పాస్ అవుతుంది ఒక న్యూరాన్ నుంచి ఇంకొక న్యూరాన్కి. సో అయితే ఈ అస్టైల్ కొలైన్ అనేటువంటిది వన్స్ ఈ విధంగా రిలీజ్ అయిన తర్వాత ఏమవుతుందంటే, తర్వాత ఈ అస్టైల్ కొలైన్ అనేటువంటిది ఇక్కడ నుంచి రిమూవ్ కాబడాలి. లేకుంటే ఏమవుతుందంటే కంటిన్యూస్గా ఈ సిగ్నల్ అనేటువంటిది పాస్ అవుతూనే ఉంటుంది. సో ఈ అస్టైల్ కొలైన్ అనేటువంటిది ఇక్కడ నుంచి రిమూవ్ కావాలంటే ఇక్కడ ఒక ఎంజైమ్ అనేటువంటిది ఉండి ఈ అస్టైల్ కొలైన్ని రిమూవ్ చేస్తుంటుంది. ఆ విధంగా ఎప్పుడైతే ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఫ్లో కావాలో అప్పుడు మాత్రం ఇన్ఫర్మేషన్ ఫ్లో అవ్వడం, తర్వాత ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఇక్కడ స్టాప్ అయిపోవడం అనేటువంటిది జరుగుతుంది. మరి ఈ యొక్క ఏ యొక్క ఎంజైమ్ అనేటువంటిది ఇక్కడ ఉండి ఈ యొక్క అస్టైల్ కొలైన్ని రిమూవ్ చేస్తుంటుంది అంటే ఇక్కడ ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ చూద్దాం. కొలెస్టరేజ్ ఇచ్చారు, ఇన్సులిన్ ఇచ్చారు, అలాగే అడ్రినలిన్ అనేది ఇవ్వడం జరిగింది, మోనో అమినో ఆక్సిడేజ్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూస్తే ఇన్సులిన్ అనేటువంటిది హార్మోన్, మనకు తెలిసి ఇది షుగర్ లెవెల్స్ని బాడీలో కంట్రోల్ చేస్తూ ఉంటుంది. తర్వాత ఇక అడ్రినలిన్ అనేటువంటిది, సో ఇక అడ్రినలిన్ అనేటువంటిది కూడా ఇక ఎండోక్రైన్ హార్మోన్ అనేటువంటిది. సో నెక్స్ట్ కొలెస్టరేజ్ అనేటువంటిది ఒక ఎంజైమ్, అలాగే మోనో అమినో ఆక్సిడేజ్ అనేది కూడా ఒక ఎంజైమ్. సో వీటిలో కొలెస్టరేజ్ అనేటువంటి ఒక ఎంజైమ్ ఏం చేస్తుంటుందంటే, సో ఇక్కడ ఉన్నటువంటి అస్టైల్ కొలైన్ అనేటువంటిది ఏదైతే ఉంది, అస్టైల్ కొలైన్ని ఇది డిగ్రేడ్ చేయడం అనేటువంటిది, హైడ్రలైజ్ చేయడం అనేటువంటిది, రిమూవ్ చేయడం అనేటువంటిది చేస్తుంటుంది. ఆ విధంగా ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఒక న్యూరాన్ నుంచి ఇంకొక న్యూరాన్కి పాస్ అవ్వకుండా ఆగిపోవడం అనేటువంటిది జరుగుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సింపతిన్ విచ్ఛిన్నం చేసేటువంటి రసాయనం ఏది? సో సింపతిన్ అంటే, సో ఇంతకుముందు సింపతిన్ని అంటే ప్రీవియస్గా సింపతిన్ ఏమని పిలిచేవాళ్ళంటే, సో దీన్ని అడ్రినలిన్ అని చెప్పి పిలుస్తారు, లేదంటే ఇక నార్ అడ్రినలిన్, సో ఈ విధంగా పిలిచేవాళ్ళు. ఇప్పుడు మాత్రం ఇక సింపతిన్ ఏమంటారంటే నార్ అడ్రినలిన్ చెప్పి పిలిచేవాళ్ళు. ఇంతకుముందు వీటన్నిటిని సింపతిన్ అని చెప్పేవాళ్ళు, ఎందుకంటే సింపథెటిక్ నర్వస్ సిస్టంలో పార్ట్గా రిలీజ్ అవుతాయి కాబట్టి సింపతిన్ అని చెప్పి పిలిచేవాళ్ళు అడ్రినలిన్, నార్ అడ్రినలిన్ని. సో అయితే ఇక సింపతిన్ అనేటువంటిది ఏ విధంగా రిమూవ్ అవుతుంది, ఇది కూడా ఒక న్యూరో ట్రాన్స్మిటరే ఇక అస్టైల్ కొలైన్ లాగా. అయితే ఇక సింపతిన్ ఏ ఎంజైము రిమూవ్ చేస్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అస్టైల్ కొలైన్ రిలీజ్ అయింది, అదే ఇది సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ అయితే ఇక్కడ ఏమవుతుందంటే అడ్రినలిన్ కానీ లేదా నార్ అడ్రినలిన్ కానీ రిలీజ్ అవుతుంది. అలాగే డోపమైన్ కావచ్చు, సెరటోనిన్ కావచ్చు, ఇవి కూడా రిలీజ్ అవుతాయి. అయితే ఇక్కడ డోపమైన్ కావచ్చు, సెరటోనిన్ కావచ్చు, అడ్రినలిన్ కావచ్చు, నార్ అడ్రినలిన్ కావచ్చు. సో వీటిని రిమూవ్ చేయడానికి ఇక్కడ ఏ ఎంజైమ్ అనేటువంటిది అవసరం అవుతుంది అంటే కొలెస్టరేజ్ అనేటువంటిది అస్టైల్ కొలైన్ మాత్రమే రిమూవ్ చేస్తుంది. సో కాబట్టి ఇది ఇక సింపతిన్ని రిమూవ్ చేయలేదు. నెక్స్ట్ ఇన్సులిన్ అనేది ఒక హార్మోను, అడ్రినలిన్ అనేది కూడా ఒక హార్మోను. సో ఇప్పుడు ఈ అడ్రినలిన్ని రిమూవ్ చేసేటువంటి హార్మోన్ ఏదైనా అడుగుతున్నాం, సో ఎంజైమ్ ఏదైనా అడుగుతున్నాం. సో ఇప్పుడు మోనో అమినో ఆక్సిడేజ్ అనేటువంటిది ఏమవుతుందంటే, సో ఇక మోనో అమినో ఆక్సిడేజ్ అనేటువంటిది ఇక్కడ ఉన్నటువంటి ఇక నార్ అడ్రినలిన్ కావచ్చు, ఇక డోపమైన్ కావచ్చు, సెరటోనిన్ కావచ్చు, సో వీటిని రిమూవ్ చేస్తుంది. సో ఐ థింక్ సింపతిన్ అంటే నార్ అడ్రినలిన్, నాట్ అడ్రినలిన్, సారీ. సో నార్ అడ్రినలిన్ కావచ్చు, సెరటోనిన్ కావచ్చు, డోపమైన్ కావచ్చు. సో ఈ వీటిని మాత్రమే ఏమవుతుందంటే ఇక మోనో అమినో ఆక్సిడేజ్ అనేటువంటిది రిమూవ్ చేయడం జరుగుతుంది. సో ఇక సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ అనేటువంటిది రిలీజ్ చేసేటువంటి ఇక డోపమైన్ కావచ్చు, సెరటోనిన్ కావచ్చు, నార్ అడ్రినలిన్ కావచ్చు, మూడింటిని కూడా ఏం చేస్తుందంటే ఇక మోనో అమినో ఆక్సిడేజ్ అనేటువంటిది అది హైడ్రలైజ్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే రక్తపీడనం కొలవడానికి వాడే పరికరం ఏది? సో విచ్ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ యూజ్డ్ ఫర్ మెజరింగ్ ది
బ్లడ్ ప్రెషర్ అనేటువంటిది. సో ఇక్కడ బారోమీటర్ ఇచ్చారు. ఇది మనకు తెలుసు, ఇక అట్మాస్ఫియర్లో ఉన్న ప్రెషర్ని కొలవడానికి ఉపయోగిస్తారు బారోమీటర్ అనేటువంటిది, అంటే వాతావరణంలో ఉన్న పీడనాన్ని. నెక్స్ట్ ఇక స్పిగ్నో మానోమీటర్ అనేటువంటిది. సో ఇక స్పిగ్నో మానోమీటర్ అనేటువంటిది మనకు బాగా తెలిసినటువంటి ఇన్స్ట్రుమెంట్. ఇది బ్లడ్ ప్రెషర్ని మెజర్ చేయడానికి ఉపయోగించేటువంటి ఇన్స్ట్రుమెంట్. సో దీనికి రైట్ స్టేట్మెంట్ వచ్చి ఇక బి అనేటువంటిది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విశ్వదాతగా పిలువబడేటువంటి రక్త సముదాయం ఏది? సో ఇచ్చిన స్టేట్మెంట్ చూస్తే మనకి ఇక్కడ బ్లడ్ గ్రూప్ ఏ ఇచ్చారు, బ్లడ్ గ్రూప్ బి, బ్లడ్ గ్రూప్ ఓ అండ్ బ్లడ్ గ్రూప్ ఏబీ ప్లస్ ఇవ్వడం జరిగింది. సో విశ్వదాతగా దేని పిలుస్తారంటే ఓ నెగిటివ్ని ఇక విశ్వదాతగా చెప్పవచ్చు. సో ఓ పాజిటివ్ కంటే ఇక ఓ ఇక నెగిటివ్ని ఇక ఏమని చెప్పచ్చు అంటే యూనివర్సల్ డోనార్ అని చెప్పవచ్చు. ఎందుకంటే మనకు తెలిసింది వీటిలో RH ఫ్యాక్టర్స్ అనేటువంటిది కంప్లీట్గా యాబ్సెంట్ అయి ఉంటాయి కాబట్టి. సో ఏమవుతుందంటే ఈ బ్లడ్ అనేటువంటిది మనము ఇక అదర్ బ్లడ్ గ్రూప్స్ ఉన్నటువంటివి ఇక ఇండివిజువల్స్కి ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఏమవుతుందంటే వాటిలో ఏమవుతుందంటే ఇక బ్లడ్ కోగులేషన్ అనేటువంటిది జరగదు. సో ఆ విధంగా మనము ఈ యొక్క ఓ నెగిటివ్ని ఏం చెప్పచ్చు అంటే ఇక యూనివర్సల్ డోనార్ అని చెప్పచ్చు. సో దీనికి రైట్ స్టేట్మెంట్ అనేటువంటిది ఏమవుతుందంటే ఇక్కడ చూస్తే సి అనేటువంటిది రైట్ స్టేట్మెంట్ అవుతుంది. సో ఇవి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ వాటికి సంబంధించినటువంటి ఆన్సర్స్ అనేటువంటిది. సో నెక్స్ట్ వీడియోలో మరికొన్ని క్వశ్చన్స్ అండ్ అలాగే ఆన్సర్స్ అనేటువంటిది డిస్కస్ చేసుకుందాం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ this video. Please subscribe for my channel.